హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ ఇంటర్ ఓపెన్ స్కూల్ వాళ్ళకి ఇంగ్లీష్లో ఈమెయిల్ రైటింగ్ అర్థం కావట్లేదని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. రేపు ఎగ్జామ్ ఉంది కదా, అలాగే ఇది టాస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఈమెయిల్ రైటింగ్ అనేది, ఎందుకంటే వాళ్ళకి కూడా ఉంటుంది. తెలంగాణ ఓపెన్ స్కూల్ ఓపెన్ ఇంటర్ చదివే వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఓపెన్ ఇంటర్ చదివే వాళ్ళకి ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. చూడండి జాగ్రత్తగా ఈమెయిల్ రైటింగ్. అయితే ఫస్ట్ మనం ఎవరికైతే రాసినామో వాళ్ళ ఈమెయిల్ రాయాలన్నమాట, వాళ్ళ ఈమెయిల్ ఐడి రాయాలి. నేను సంథింగ్ ఇక్కడ మీరు మీ ఇష్టం వచ్చిన ఈమెయిల్ ఐడి ఏదో ఒకటి రాసేయచ్చు, అది పర్టికులర్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ 2 అడ్రస్ అన్నమాట, ఎవరికి రాస్తున్నాం harhita1234@gmail.com. ఫస్ట్ ఈమెయిల్ రాయాలి, ఈమెయిల్ ఐడి రాయాలి. తర్వాత సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ అంటే అసలు మనం వాళ్ళు మనకి చెప్తున్నారు కదా, అంటే మనకి ఒక దేని గురించి ఈమెయిల్ రాయాలనేది మనకి ఎగ్జామ్లో ఇస్తారన్నమాట. ఓకేనా, అంటే దేనికి సంబంధించి మీరు ఈమెయిల్ రాయాలనేది అక్కడ ఇస్తారు. ఓకేనా, అప్పుడు దాంట్లోంచి ఇంపార్టెంట్ అంటే అసలు మనం దేని గురించి రాసినాం అనే దాన్ని ఒక చిన్న 2-3 వర్డ్స్లో యూజ్ చేస్తూ ఒక సెంటెన్స్ లాగా మనం సబ్జెక్ట్లో అయితే రాయాల్సి ఉంటుంది. నేను అడ్మిషన్కి సంబంధించి రాస్తున్నా కాబట్టి మై అడ్మిషన్ ఇన్ ఓపెన్ ఇంటర్ అని రాశాను అనమాట. ఓకేనా, నేను రాసిన ఈమెయిల్ ఏంటంటే నా ఫ్రెండ్కి నేను ఓపెన్ ఇంటర్లో అడ్మిషన్ తీసుకున్న దాని గురించి చెప్తూ రాస్తున్న ఈమెయిల్. సో సబ్జెక్ట్లో నేను ఏం రాశానంటే మై అడ్మిషన్ ఇన్ ఓపెన్ ఇంటర్ అని రాసిన. ఓకేనా, తర్వాత మనం ఎవరికైతే రాస్తున్నామో మామూలుగా మనం లెటర్లో ఏ విధంగా అయితే వాళ్ళని మెన్షన్ చేస్తాం, మై డియర్ ఫ్రెండ్ ఇట్లా రాస్తాం కదా, అట్లాగే డియర్ హర్హిత మనం ఎవరికి రాస్తున్నామో వాళ్ళ పేరు అని అనమాట. డియర్ హర్హిత, ఐ టుక్ అన్ అడ్మిషన్ ఇన్ ఓపెన్ ఇంటర్ ఇన్ ఎంపీసీ గ్రూప్ ఇన్ టాస్ హైదరాబాద్. ఇక్కడ నేను నార్మల్గా టాస్ హైదరాబాద్ రాశాను, రేపు ఎపోస్ వాళ్ళు కాబట్టి మీకు వచ్చిన ఈమెయిల్లో ఏదైతే ఈమెయిల్ రాయమంటున్నారో మీరు అది రాస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, I took an admission in Open Inter MPC group in TOS Hyderabad where you are already studying. We met there in next class. జస్ట్ చిన్నగా చెప్తున్నాను, నేను హైదరాబాద్లో నువ్వు ఎక్కడైతే చదువుతున్నావో అక్కడే నేను కూడా అడ్మిషన్ తీసుకున్నాను, మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం అని చెప్పేసి నేను ఈమెయిల్ సెండ్ చేశాను అనమాట. ఓకే, తర్వాత యువర్ ఫ్రెండ్ అని రాయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ శ్రావణి అని రాసినా సరిపోతుంది. అంటే మన నేమ్ అనమాట, ఇక్కడ మన నేమ్ రాసుకోవాలి. ఇక్కడ రెండింటి దగ్గర ఏంటంటే వాళ్ళ ఈమెయిల్ రాయాలి, వాళ్ళ పేరు. ఓకేనా, మనం ఎవరికైతే రాస్తున్నాం పేరు, ఒకవేళ ఎవరికి రాయట్లేదు సంథింగ్ ఎవరైనా మేనేజర్కి కానీ ఇట్లా ఎవరికైనా రాయమంటారు కదా, అప్పుడు అక్కడ డియర్ మేనేజర్ని కానీ లేకపోతే ఇట్లా రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఫార్మాట్ అయితే ఇది ఫస్ట్ 2 అడ్రస్ అంటే వాళ్ళ ఈమెయిల్ అయి ఉండాలి. ఓకేనా, తర్వాత సబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం ఇంగ్లీషు తెలుగు ఆ సబ్జెక్ట్ కాదు, మనం దేని గురించి అయితే ఈమెయిల్ రాస్తున్నామో దాన్ని ఒక టైటిల్ లాగా అనమాట, మన భాషలో చెప్పాలంటే ఒక టైటిల్ లాగా దేని గురించి రాస్తున్నామో బ్రీఫ్గా సబ్జెక్ట్ అనే హెడ్డింగ్ పెట్టి అక్కడ రాయాలన్నమాట. తర్వాత సేమ్ మెసేజ్, మనం ఏమైతే మెసేజ్ అవతల వాళ్ళకి పంపాలనుకుంటున్నామో అది మెసేజ్ని చాలా చిన్నగా రాయాలి. ఓకేనా, వీలైతే ఏమంటారు 2 లైన్స్ 3 లైన్స్ దాటకూడదు. ఓకేనా, అంత చిన్నగా మెసేజ్ రాయాలి. అది ఈమెయిల్ ఇంతకుముందే చెప్పా కదా, నోట్స్ మేకింగ్ అన్నా సరే ఈమెయిల్ రైటింగ్ అన్నా సరే షార్ట్ ఫామ్స్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే వీలైనంత షార్ట్గా రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నేను అడ్మిషన్ తీసుకున్నాను, ఎక్కడైతే నువ్వు చదువుతున్నావు అక్కడే, అండ్ మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం శ్రావణి అని పెట్టి రాస్తే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ మీ నేమ్ అనమాట. ఈమెయిల్ రైటింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేను ఫస్ట్ మర్చిపోయి ఇక్కడ నేమ్స్ డిఫరెంట్ రాశాను అనమాట, అందుకని మళ్ళీ కట్ చేసి యాజ్ ఇట్ ఈస్గా రాశాను. మనం ఎవరికి రాస్తున్నామో వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి కదా. ఓకేనా, ఈమెయిల్ రైటింగ్ కూడా అర్థమైంది అనుకున్నాను. రేపటి ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, బాగా చదువుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈమెయిల్ రైటింగ్స్ అనేవి మీ టెక్స్ట్ బుక్లో 2 మాత్రమే ఉన్నాయన్నమాట. ఓకేనా, ఆ రెండింటికి ఆన్సర్స్లో ఏం రాయాలనేది అక్కడే ఉంది. ఓకేనా, అంటే ఏంటి ఇక్కడ మ్యాటర్ ఏం రాయాలనేది ఆల్రెడీ మీకు ఇచ్చిన ఆన్సర్లో ఉంది. మీరు ఇక్కడ 2 సబ్జెక్ట్ అండ్ ఇక్కడ ఏం రాయాలనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా, మీ టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ మ్యాటర్ ఏం రాయాలి క్వశ్చన్ ఇచ్చారు, ఆ క్వశ్చన్లో ఇక్కడ మ్యాటర్ ప్లేస్లో ఏం రాయాలో కూడా మీకు ఆన్సర్లో ఇచ్చేశారు. అక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే 2 ఏం రాయాలి, సబ్జెక్ట్ ఏం రాయాలి, ఇక్కడ లాస్ట్లో ఏం రాయాలి అనేది మీరు చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.